గిరిజన ప్రాంతాన్ని ఎంతో ఉన్నతంగా తీసుకెళ్ళాలి, భక్తిపరంగానే ఉద్దేశంతో ఐక్యతగా తీసుకెళ్ళాలి, ధర్మం కాపాడాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుపుతున్నారు. దానికి మనమంతా తోడుగా ఉండాలి. ఉన్నప్పుడే కార్యక్రమాలు ముందుకు వెళ్తాయి. కానీ మన వాళ్ళు ఇంకా చైతన్యం అవ్వాలి. ఈ విలేజ్ చాలా పెద్ద విలేజ్. పూర్వం ఎలా ఉండేదంటే ఒక పండగ, గంగాళం పండుగ జరిగేదంటే ఇంటింటికి ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి ఆ పండగ ఎంతో ఘనంగా కోలాటము, నందలాట, ఇంకా పండగకి జరగవలసిన సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఇవాళ చూసుకుంటే పరిస్థితి రోజు రోజుకి మరిసిపోతున్నారు. మరి ఆ పరిస్థితి రాకూడదు. మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు ఏం జరుగుతుంది అది గుర్తుంచుకోవాలి. మన పూర్వీకులు ఎలా ఉండేవారు, ఒక పండగ జరిగినా, ఒక పెళ్లి జరిగినా, ఏం జరిగినా ఊరంతా పండుగ ఐక్యతగా ఉండేది. ఆ భావం యువతలో అందరిలో రావాలని నేను ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ, యువతకి ముందు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ ధర్మం లేకపోతే మనం లేము. ఆ ధర్మం ఉంటేనే మనం సుఖంగా ఉంటాం, ఐక్యతగా ఉంటాం. మన యొక్క ధర్మం మనకు కాపాడుతుంది. ఆ ధర్మం లేకపోతే భవిష్యత్తులో నేను ఇండైరెక్ట్గా చెప్తున్నాను, ధర్మం లేకపోతే భవిష్యత్తులో మనకి బతుకు కూడా ఉండదని చెప్తున్నాను. అది చాలామంది ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన యొక్క పండగల్ని, మన సాంప్రదాయాల్ని కాపాడుకోవాలి. ఆ సాంప్రదాయాలు కాపాడుకున్నప్పుడే మనం బాగుంటామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యువతకు ముందు యువత పెడదారి పట్టకూడదు. మన ధర్మాన్ని కాపాడుకునే దిశగా మీరు పనిచేయాలి. ఇక్కడ ఇప్పుడు ఈ చైతన్యం వచ్చినందుకు చాలా అందరూ కూడా చక్కగా వెళ్ళే లోపల నామస్మరణ చేసుకుంటూ ఉండాలండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. అందరూ కూడా హుషారుగా చెప్పండి, చక్కగా చప్పట్లు కూడా కొట్టండి. మనసులో ఉన్నటువంటి దోషాలు, కల్మషం అంతా పోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా పలం కాబట్టి ఇప్పుడైనా పలకండి చక్కగా. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ.